వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ హలో వాళ్ళు ఈరోజు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఇక్కడ. సో బిర్లా మందిర్ అండి, హైదరాబాద్లో ఉంటుందన్నమాట. మనకు బిర్లా మందిర్ చాలామంది భక్తులు వచ్చేస్తారు. మనకు దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుకుంటే ఇక్కడ కొలువు తీరేందుకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. మనకు ఒక కొండపై నిర్మించారు ఇక్కడ మందిరాన్ని. సో అక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎంట్రెన్స్ అనేది అలో చేయలేదు. మనం ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఏది కూడా లోపలికి అలో చేస్తలేరు. సో 4-5 చోట్ల చెకింగ్ ఉంటుందన్నమాట మనకి ఇక్కడ. సో అంత స్ట్రిక్ట్గా పెట్టారు, ఎందుకంటే మనకు ఏదైనా సరే టెంపుల్లో జాగ్రత్తలు ఉంటేనే కదా మనకి ఏదైనా. సో అందుకని అంత జాగ్రత్త పెట్టారు. మనకు పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఎక్సలెంట్గానే ఉంటుంది ఇక్కడ. సో చాలా డౌన్లు ఉంటుంది, అంటే ఒక కొండపైకి ఎక్కి కిందికి దిగిపోయినంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ. మనకు సుమారుగా అంటే ఎక్కి రావడానికి ఒక 400 మీటర్లు ఒకే అమాంతం పైకి ఎక్కేయాలి. బిర్లా మందిర్ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ తీసుకుంటారండి. అలాగే టికెట్తో పాటు మనకు ఏది కూడా అలో చేయరు. సో టికెట్ వచ్చేసి మనకు 50 రూపీస్ బిలో ఉంటుంది అంతే. సో సాధ్యమైన వరకు తక్కువ ప్రైస్లోనే టికెట్ మనకు పర్చేస్ చేస్తారన్నమాట ఇక్కడ. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏమిటంటే, తెలంగాణ వాస్తవులు అందరూ కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని ఎలా విడదీశారో అలాగే భక్తుల నుంచి తిరుపతి అనే నేముని, తిరుపతి అనే టెంపుల్ని భక్తుల మధ్యలో నుంచి తీసివేయాలంట. అంటే అంత అభివృద్ధి చెందాలంట. అంటే తిరుమల పోటీగా ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడి అనేది మనకు హైదరాబాద్లో అభివృద్ధి చెందాలి అని ఇక్కడ నినాదం అంట. తిరుపతి స్వామి అంత టెంపుల్ని నినాదంతో అభివృద్ధి చేయగలరేమో, కానీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వయంభు వెలిసిన విగ్రహాన్ని మాటుకు వాళ్ళు తెలంగాణ మొత్తం కలిసి అభిషేకం చేసినా సరే అంత పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయడం వారి తరం అయితే కాదని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే సో బంగారం లాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి 2 ముక్కలుగా చేశారు. మళ్ళీ ఇప్పుడు టెంపుల్స్పై పడ్డారేమో, అంటే దేవుళ్ళు కూడా తక్కువ వచ్చేసారు వీళ్ళకి, అంటే దేవుళ్ళపై వచ్చి పడేశారు అన్నమాట. సో ఇది చెప్తుంటే విన్నాను. సో పక్కన వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటున్నాను. సో నా సొంతంగా అయితే క్రియేట్ చేసింది కాదు ఇది. సో మనం చూస్తున్నాం కదా, మొత్తం కూడా భక్తులు ఈ విధంగా ఉంటారండి ఇక్కడికి. సో చాలామంది వచ్చేస్తుంటారు. అంటే తిరుపతిలో ఒక క్యూ లైన్లో ఉన్న అంత జనాభా కూడా ఉండదు. సో వాళ్ళు అనేది సో ఈ రేంజ్లో మనకు రెస్పాన్స్ అవ్వడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.